నువ్వు ఎవరినంటే పోయి అన్న అది చేద్దాం ఇది చేద్దాం అని లేకపోతే పని చేసుకోవాలి, నీ పని నువ్వు చేసుకో, లేకపోతే నువ్వు కథం అవుతావు. అందుకే నీకు ఒక స్టోరీ చెప్తాను నేను. ఛత్రపతి శివాజీ గుర్రం అంటే రేసింగ్లో పట్టాలంటే ఒక్కో గుర్రం 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ దూరం ఉంటున్నాడు, అంత స్పీడ్ పోయే గుర్రం. అట్లాంటి గుర్రంకి ఒక రోగం వస్తుంది. మా రోగం వచ్చి పడ్డది ఎట్లా అని ఛత్రపతి శివాజీ ఆలోచిస్తుంటాడు. అందులో ఒకడు వచ్చి, సార్ పలానా దేశంలో ఓ డాక్టర్ ఉన్నాడు నంబర్ 1, ఆయన ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ ట్రీట్మెంట్ చేసినా కానీ కాలేదనుకో నీ చేతులతో నువ్వు చంపేయాలి దాన్ని. సరే పిలిపి లేకపోతే లాస్ట్ ఆప్షన్ సరే అని చెప్పి గుర్రం నాడు మైదానంలో వదిలేసిపోతారు. అదే మైదానంలో ఒక మేక వస్తుంది. నువ్వు నీకు 5 రోజులు టైం ఇచ్చిర్రు, నువ్వు అసే 5 రోజులు ఇవ్వకపోతే నేను చంపేస్తాడు, లేచి ఊరికే అని దాన్ని ఎక్కిరిస్తుంది. ఒకరోజు అయిపోతుంది, 2వ రోజు పోతుంది, 2వ రోజు ఎక్కిరిస్తుంది. అట్లనే 4వ రోజు ట్రీట్మెంట్ చేసి పోతాడు. ఇక రేపే 5వ రోజు అగర్సి నువ్వు లేవలేవనుకో రేపు నీ పని ఖతం అని చెప్తుంది మేక. 5వ రోజు అయితే పొద్దుగాల రాజు వస్తాడు. వస్తుంటే గ్రౌండ్ దగ్గరకు వచ్చినప్పుడు రాజు చూసి పరిచయం అయిపోతాడు. రాజు ఇక మురిసిపోతాడు, నీ అమ్మ నా గుర్రం జబ్బడస్ అయిపోయింది, సెట్ అయిపోయింది ఈ అమ్మని. రాజు సంతోషంలో ఏం చేస్తారు తెలుసా, మీ అందరికి ఈరోజు మేక కూసి దావతిస్తా అని చెప్తాడు. ఆడ ఉన్న మేక నువ్వు లేవురా భయ్, నువ్వు లేవకపోతే చచ్చిపోతావు అని చెప్పి నీకు 5 రోజులు నీకు మోటివేషన్ చేసి నేను లేపి ఎవడు బలైండు, మేకనే బలైండు.